ఈ దేశానికి మొట్టమొదటి నుంచి మాతృమూర్తుల యొక్క కాంట్రిబ్యూషన్ చూస్తే నివ్వెరపోవాల్సిందే. అందులో మన దేశానికి స్వాతంత్రానికి ముందు పనిచేసినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి కానివచ్చు, రుద్రమదేవి కానివచ్చు, స్వాతంత్ర తర్వాత మహిళల యొక్క స్వావలంబన కోసం, మహిళల యొక్క ఆకృతి కోసం, మహిళల యొక్క ఆహ్, అశేషమైనటువంటి వారి యొక్క సర్వీసెస్‌ని ఈ సమాజానికి అందించడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి దుర్గాబాయి దేశ్ముఖ్ గారిని మనందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మరి దుర్గాబాయి దేశ్ముఖ్ గారు జన్మించినటువంటి రోజు. ఆవిడ ఒక సోషల్ రిఫార్మర్, పొలిటికల్ యాక్టివిస్ట్, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళి ఢిల్లీలో ఆంధ్ర మహిళా సభ అని చెప్పని పెట్టి ఎన్నో స్కూల్స్, కళాశాలలు కట్టి అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళతో పాటు మిగతా ప్రాంత ప్రజలందరూ కూడా అక్కడ చదువుకునేలాగా సుమారు ఒక 25 స్కూల్స్ కూడా పెట్టి ఎంతోమంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి అలాంటి వ్యక్తిని మనం ఖచ్చితంగా మర్చిపోకూడదు. ఎందుకంటే ఒక ధైర్యంగా ఒక మహిళగా ఢిల్లీ స్థాయిలో వెళ్ళి అక్కడ ఆంధ్ర మహిళా సభను నడపడమే కాకుండా అక్కడ ఎంతోమందికి ఉపాధిని కల్పించడమే కాకుండా చదువుని, విద్యని భవిష్యత్ తరాలకు అందిస్తూ ప్రస్తుతం కూడా కొన్ని లక్షల మంది విద్యార్థులు ఆ స్కూళ్ళలో చదువుకొని ఈ ప్రపంచాన్ని శాసించినటువంటి మేధావులు, రాజకీయవేత్తలు, ఉద్యోగస్తులు, కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి మేధావులు అందరూ కూడా అలాంటి స్కూల్స్ నుంచి మాత్రం వెళ్ళటం జరిగింది. మరి అలాంటి వ్యక్తిని కూడా మనం స్మరణ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దుర్గాబాయి దేశ్ముఖ్ గారు వర్ధిల్లాలి. దుర్గాబాయి దేశ్ముఖ్ గారు వర్ధిల్లాలి.